శేఖర్ గారు, మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మామూలు జస్ట్ లైక్ ప్రతి సంవత్సరం ఆర్జీలను పిలుస్తుంటారు. లాస్ట్ టైమే పిలిచారు, కొంత వర్కౌట్ అయ్యి మిస్ అయింది. బట్ ఈసారి ఎందుకంటే 365 డేస్ లాగా గత 3 months నుంచి అసలు 100 days నుంచి నాన్ స్టాప్గా ప్రతి 3 టీవీలో months కాదు, 50 రోజులు యాక్చువల్లీ. ఓన్లీ 50 రోజులైనా? అంతే. ఓకే, 50 days నుంచి నాన్ స్టాప్గా మీడియాలోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 2 months అనుకోవచ్చు మీడియాలోనే ఉన్నారు ఈ కాబట్టి. బొమ్మకి 50 రోజులు, బిగ్ బాస్ బొమ్మకి 100 రోజులు. 100 రోజులు. అంతే. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీ స్ట్రాటజీ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదబ్బా, అలా ఖాళీగా వెళ్ళడం, ఏది జరిగితే అది జరుగుతుంది, దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వడం అంతే. అంటే మీరు కొన్ని స్ట్రాటజీస్ గేమ్స్ ఇలా ఆడాలి మెంటల్గా. ప్రీవియస్ బిగ్ బాస్ చూసాను కానీ నేనేం ప్రిపేర్ అవ్వట్లేదు. ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, బ్లాక్ మైండ్ తోడు వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ప్లే చేయాలనుకుంటున్నారు? ఖాళీ హాత్ జాయేంగే, ఖాళీ హాతో ఆయేంగే, కప్ లేకే ఆయేంగే, అంతే. స్ట్రాటజీలు ఏమీ అనుకోవట్లేదు. ఏం స్ట్రాటజీస్లో? అంటే ఇప్పుడు దాంట్లో వచ్చిన వాళ్ళు అంత పెద్ద ఫెమిలియర్ ప్లేస్లు అయితే ఏం కాదు. కొద్దిగా మనం గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువ అంటే అలీగార్ తమ్ముడు ఖయ్యూమ్ అలీ ఒకడు, విష్ణుప్రియ, ఆదిత్యవం, కొంతమంది ఒక 5 members మాత్రం వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆల్మోస్ట్ ఈసారి ఎంతమంది వస్తున్నారు బిగ్ బాస్లోకి ఐడియా ఉంది? 18 మంది. 18 మంది. మనకు గూగుల్లో వచ్చిన లిస్టు 14 మందే, ఇంకొక 4 లిస్ట్ రాలేదు. మళ్ళీ ఇంకా వైల్డ్ కార్డులు అని కూడా వస్తారు కదా. వైల్డ్ కార్డ్ కూడా వచ్చే ఆప్షన్ ఉంటుంది, 2-3 కాదు. దీంట్లో వీళ్ళు ఎవరెవరు వెళ్తున్నారు, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ లేకుంటే కలవడం కానీ జరిగిందా? లేదు, వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతారు, కలవనివ్వరు. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత క్వారంటైన్ ఏమైనా ఉంటుందా? డైరెక్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉండేది, అప్పుడు కరోనా టైంలో ఉండేది, ఇప్పుడు అంత లేదు. జస్ట్ 1 day అట్లా ఉంటుంది అనుకుంటా. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితోటి ఇంటరాక్షన్ ఎలా ఉందాం అనుకుంటారు? మీ స్ట్రాటజీ ఏంటి అసలు? జెన్యున్గా, ఆనెస్ట్గా ఉండే వాళ్ళతోనే ఉందాం అనిపిస్తుంది నాకు. ఆనెస్ట్గా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇంట్లో మీ ఆవిడ మీ సగభాగం నిండు గర్భవతి, 9 months కంప్లీట్ అయినాయి, కొద్ది రోజుల్లో డెలివరీ. ఈ టైంలో లోపలికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్, నిజంగానే. అంటే క్లిష్టమైన పరిస్థితి. సో వెళ్ళాలా వద్దా అనేది ఒక రోజంతా చాలా ఆలోచించి ఇంకా ఫైనల్గా మా ఆవిడే వెళ్ళు అని చెప్తే ఇంకా ధైర్యం చేసి వస్తున్నాం. అది అంటే దాంట్లో కొంచెం బయటకు వచ్చిన వాళ్ళు లోపల ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక స్త్రీకి, నా భార్యనా మీ భార్యనా ఎవరికైనా, భార్యకి కంపల్సరీ ఎవరు ఉన్నా లేకుండా, తల్లిదండ్రులు ఉన్నా లేకుండా భర్త పక్కన ఉండాలి అన్న కోరిక ఉంటుంది. ఈ మాటలన్నీ అయినాయి ఇంట్లో, అయినాయి. సరే మానేమంటావా, దానికన్నా ఇదేం లేదు అంటే, లేదు ప్రతిసారి వస్తుందా ఇట్లాంటి అవకాశం, కానీ వెళ్ళు అనేది అంతే. మీ పాప తర్వాత అప్పటికి కూడా మళ్ళీ ముందుగానే ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తావేమో బిడ్డ కోసం, అట్లాంటివి ఏం చేయకు, ఆడి కప్పు తీసుకొని రావాలి బలంగా చెప్పడం జరిగింది. సో అది. మీ చిన్న పాప కూడా బుడ్డది, అది కూడా మెచ్యూర్ మైండ్. కాకపోతే వీళ్ళందరూ నన్ను టీవీలో చూస్తారు, నేనే వీళ్ళని చూడలేదు అంతే. మీరు వాళ్ళని చూడలేదు. ఎందుకంటే పాప బాబు కానీ బేబీ పుట్టిన తర్వాత మన చేతుల మీద ఎత్తుకొని చూడాలన్న కోరిక అది డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు లోపల ఉండి అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. బిగ్ బాస్ కరుణిస్తాడని ఆశిస్తున్నాను. బిగ్ బాస్ కరుణిస్తాడని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళే ముందు మీ పాప చిన్నది, ఇంకా అసలు మీ పాప ఫీలింగ్ ఏంటి? తను ఏం చెప్తుంది? అసలు ఏం తెలియదు అంత ఇంకా ఇది కూడా లేదు. రేపు టీవీలో చూస్తే ఎక్కడైనా అదిగో నాన్న అని చెప్పి చూపిస్తారు తప్ప. ఇంకోటి ఏంటంటే, అయితే ఇప్పుడు మీ పాప చిన్నది, పుట్టబోయే బిడ్డ పాప కానీ బాబు కానీ ఎవరు కానీ పుట్టగానే మన చేతిలోకి వెతుకోవాలన్న ఫీలింగ్ అది వేరే ఉంటుంది. కానీ మీకు లోపలికి వెళ్ళారంటే ఒక 100 days 3 months మేబీ ఆ రోజుకి ఒక రోజు ఎక్సెప్షన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. నేను అడిగాను, ఏదో రకంగా వైస్ వర్సా, అటో ఇటో వాళ్ళు రావడము నేను వెళ్ళడం, ఏదో ఒకటి అడిగాను. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు. అంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ బిగ్ బాస్ ఒకలా ఉంటుంది. మీరు నెక్స్ట్? నాకు ఏమి ఉండదండి, నాకు అదే ఆర్జేయింగ్ చేసుకుంటాను మళ్ళీ పోయి బిగ్ ఎఫ్ఎంలో. సో వచ్చింది, చాలా రోజు వెళ్ళాలనిపించింది, సరదాగా వెళ్తున్నాను, గట్టిగానే ఆడతాం. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను చేసుకుంటాను. అంటే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఒక 1 year 2 years 3 years వరకు వేరే దాంట్లో చేయడానికి. ఎఫ్ఎంలో ఆర్జేయింగ్ చేసుకోవచ్చు, ఎఫ్ఎంలో ఆర్జే చేసుకోవచ్చు. కానీ వేరే ఛానల్లో మాత్రం ఎలాంటి ప్రోగ్రామ్స్? ఛానల్స్లో మనం ఆర్జే కదా, యాంకరింగ్లో ఏముంది, అది పెద్ద విషయం కాదు. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం పైన
ఫైమా కానీ శ్రీముఖ్ కానీ ఓన్లీ వేరే ఛానల్స్లో ఈటీవీలో చేసిన వాళ్ళు కూడా ఒకసారి బిగ్ బాస్ వేసిన తర్వాత మానే కంటిన్యూ అయిపోయారు వాళ్ళంతా. ఓకే. ఓ 1.5 year వరకు అగ్రిమెంట్స్ ప్రకారం. మీకు అలాంటి అగ్రిమెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇంకా ఏం లేదు, తెలిస్తే చెప్తా. మీరు అగ్రిమెంట్ల గురించి అడగకూడదండి బేసికల్లీ. అవన్నీ కాన్ఫిడెన్షియల్. మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఒక్కొక్కరు మెంటలీగా ఫస్ట్ నో స్ట్రాటజీ ఈజ్ మై స్ట్రాటజీ. నో స్ట్రాటజీ మీ స్ట్రాటజీయా? నో ప్లాన్ ఈజ్ మై ప్లాన్. ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు. సమ్టైమ్స్ నో ప్లాన్ ఈజ్ అ బిగ్ ప్లాన్. సరే, మీరు లోపలికి వెళ్ళి పాయింట్ ఏంటంటే మీరు అడిగేవన్నీ కూడాను చెస్ ఆడతారా మీరు? ఆడతాను నేను. ఓకే, సో చెస్ ఆడేటప్పుడు అవతల వాడు ఒక స్టెప్ వేస్తే నేను ఏ స్టెప్ వేయాలనేది ఉంటుంది. అవును. మీరు అడిగేది ఏంటంటే వాళ్ళు ఏ స్టెప్ వేస్తారో మనకు తెలియదు, వాళ్ళు వేసేదాన్ని బట్టి నేను అక్కడ నా స్టెప్స్ ఉంటాయి. అంతేగాని ముందుగానే ఓకే కొంతవరకు ఉంటాయి, సిసిలీ డిఫెన్స్ ఆడాలా, కింగ్స్ రూట్ డిఫెన్స్ ఆడాలా అలాంటిది అదేం లేదు. బట్ వాళ్ళు వేసే స్టెప్ని బట్టే మన స్టెప్ ఉంటుంది అంతే. వాళ్ళు వేసే స్టెప్ని బట్టే. అంటే కొంతమంది మెంటల్గా అరాచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కొంతమంది డిస్టర్బ్ చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. వాటికన్నిటికీ ముందే మెంటల్గా ప్రిపేర్ అయినారా? ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడే దారుణాలు చూసాం. ఇంతకన్నా దారుణాలు, అంత నీచమైన భాష మాట్లాడిన వాళ్ళని కూడా మనం బేర్ చేశారు అంతే. సో అక్కడ అయిన తర్వాత ఏముండదు. అంత దారుణంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత నీచమైన ఇంత దారుణమే మనం తట్టుకొని నిలబడ్డాం. సో ఇంతకన్నా నీచం ఏమైనా ఉంటుందా ప్రపంచంలో? ఏముండదు అంటారా? ఇక్కడే జరిగిపోయింది మొత్తం, అక్కడ జరిగిందా ఏముండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత క్లోజర్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ పాప బాబు పుట్టారనుకోండి, జనాలకు కానీ ఇంట్లో మీ వైఫ్కి కానీ మీ పాపకు మీ మదర్కు ఏం చెప్పాలనుకుంటే ఒక మాట లేదు. ఇప్పటిదాకా చాలామంది ఇంటర్వ్యూలు చేశారండి, రొటీన్ క్వశ్చన్ చాలా అడిగారు, కానీ ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం మీరే అడిగారు. ద బిగ్గెస్ట్ మూమెంట్ యాక్చువల్గా. ఇప్పటిదాకా ఆలోచించడం కూడా లేదు, బట్ ఒకవేళ నిజంగానే అది ఆ టైంలో ఇట్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ కదా. ఖచ్చితంగా నేను లేననే ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి తెలుసుకోవాలని ఉంటుంది, ఎవరైనా ఓకే, కానీ ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. తర్వాత చూడాలని ఉంటుంది, ఎత్తుకోవాలని ఉంటుంది. ఫస్ట్ కేక్ ఉంటుంది చూసారా, అది రికార్డ్ చేయమని చెప్పే కోరిక. చెప్తా నేను యాక్చువల్గా, అది వినాలి. మేబీ రేపు ఫ్యూచర్లో నాకు ఫోన్కి కాలర్ ట్యూన్ గాను, అదే రింగ్ టోన్ గాను అలాంటివి పెట్టుకోవడానికి చాలా రోజులు అదే ఉంటుంది యాక్చువల్గా. ఫస్ట్ కేక్, ఫస్ట్ క్రై, అవన్నీ రికార్డ్ చేయాలి ఫస్ట్ వీడియోలో. కానీ మేబీ నా దగ్గర ఒకళ్ళు తీసుకురావడానికైనా సరే టైం పడుతుంది కదా, అవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే ఫస్ట్ నేను అడిగేది తను ఎలా ఉంది, సేఫ్గా ఉందా, ఆరోగ్యం కరెక్ట్గానే ఉందా అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అది. తను తర్వాత పెట్టా. పాపం చాలా బేర్ చేసిందండి, చాలా బేర్ చేసింది. ఎస్పెషల్లీ ఈ టైంలో, నేను ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్వ్యూలు పట్టుకొని తిరుగుతున్న టైంలో చాలా మిస్ అయింది. నా సపోర్ట్ కూడా చాలాసార్లు కావాల్సి వచ్చిన టైంలో తనే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళడము హాస్పిటల్కి. కొన్నిసార్లు ఇలాంటివి నేను జనరల్గా మ్యాక్సిమం టైం తీసుకెళ్ళిపోతుంటాను. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇట్లా కూర్చోబెట్టేస్తారు కదా, ఇక్కడ ఫోన్లు వస్తుంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 4 తిట్లు, 4 సారీలు ఇవే ఉంటుంటాయి. బట్ నాలో కొంత ఇబ్బంది అయితే పడింది. నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతాను, అడగాల్సిన అవసరం లేదు. బట్ తను అర్థం చేసుకుంటుంది. కానీ నేను ఉండాల్సిన టైంలో మిస్ అవుతున్నాననే ఒక రిపెంటెన్స్ ఉంది నాకు. సమ్ టైమ్స్ జీవితంలో ముందుకు పోవడానికి తప్పదు. తను వెళ్ళమనే అడిగింది, తనకి కూడా చూడాలి నన్ను అక్కడ కోరిక. అది అంటే అదే ఒక పర్టికులర్ టైంలో నీ పక్కన చూడాలనుకుంటున్నావా, అక్కడ టీవీలో చూడాలనుకుంటున్నావా అన్నప్పుడు తను బాగా ఆలోచించి డిసైడ్ చేసుకుని సరే అక్కడే చూడాలనుకుంటున్నాను అంతే. కొన్నిసార్లు ప్రైడ్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుంది. అగో మా ఆయన అని చెప్పి చెప్పుకోవడం కూడా అనిపిస్తుంది. బట్ ఐ విల్ బీ మిస్సింగ్ దెమ్ బిగ్ టైం. మీ పాప ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది, స్కూల్ కూడా మీరే డ్రాప్ చేస్తుంటారు. నేను మీ పాప లోపల ఉన్నప్పుడు తను బాధపడుతుంది,
అడుగుతుంది ఇప్పటికి కూడా, ఏ మా నాన్న రాలేదా, నాన్న నన్ను పార్కు తీసుకెళ్ళాలి అది ఇది. సో నేను వచ్చి వెంటనే ఇంకా కాసేపు దాంతో నేను స్పెండ్ చేస్తాను. ఇంకా తర్వాత ఈ మధ్య స్కూల్లో వేసాం. ఉమ్. ఇంకా వాళ్ళమ్మ కుస్తీ పడుతూ ఉంటుంది, హోంవర్క్లు చేయించడానికి 2-3 గంటలు పడుతూ ఉంటుంది. హోంవర్క్లు చేసేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు నన్ను లోపల రాలేదు, ఎందుకంటే నన్ను చూస్తే తోకొచ్చేస్తుంది. నాన్న నాన్న అని ఎగురుతూ ఉంటే తప్ప చేయదు. సో అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి. బట్ తనైతే మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా అంత తెలీదు, బట్ షీల్ డెఫినెట్లీ మిస్ కొంత అయితే. నిజంగా సార్ మీ గుండె ధైర్యం మెచ్చుకోవాలి. 9 months క్యారింగ్ అప్పుడు కూడా మీరు లోపలికి వెళ్తున్నారు. ఒక 3 months ఇలా జైలు అనుకోండి, ఇన్ ద సెన్స్ జైలు అనుకోండి, దాంట్లో వితౌట్ కాంటాక్ట్స్, వితౌట్ టైం, అసలు ఒక నరకం జైలు అది. తెలిసి జైల్లోకి వెళ్తున్నాం వాంటెడ్లీ. 9 months ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీని వదిలిపెట్టిపోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు, కానీ ఆవిడ కోరిక ఇది. ఆవిడ కోరికేనా? సో ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా, అవును. ఆ కేటగిరీలో వేసుకోండి. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎప్పుడైనా వెళ్దాంలే అన్న కూడా నో యూ షుడ్ గో. అది నా కోరిక కానీ ఆవిడ కోరిక. సో అంతే. ఎప్పుడు గలగల మాట్లాడి మీరు ఈరోజు మీ గొంతు మీకు మీరు బెంగ అవన్నీ గుర్తు చేస్తుంటే ఇంకా ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఈ తర్వాత ఎలా ఉంటుంది అంటే కొంచెం గొంతు పోదా ముగపోయింది గొంతు. అంతే అంతే. అవన్నీ దేనికైనా పోరాడే మీరు దీంట్లో పోరాటం ఉందండి. మన తప్పు, మనం ఉండాల్సిన టైంలో ఉండకపోవడం అనేది మన తప్పు కూడా కాదు, ఉంటుంది బేసికల్లీ ఆ టైంలో. ఇంకా కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు దేశం కోసం పోరాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోమండి, కానీ అప్పుడప్పుడు వెళ్తుంటారు యుద్ధాలకి ఉన్న టైంలో. సో ఇంట్లో పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తెగించి వెళ్తుంటారు. బట్ అంతా దాంతో పోల్చకపోయినా ఇదైతే ఖచ్చితంగా ఈవిడ కోరిక, నేను వెళ్ళాలని. అంతే. ఈవిడే కోరిక, మీ ఆవిడ కోరిక. ఫైనల్గా కప్పు కొట్టుకొని రావాలని కోరుకుందాం సార్. అంతే. ఫైనల్గా కప్పు కావాలి. ఛానల్కి జనాలకు ఒక మాట చెప్పండి. బాగుంటే నచ్చితేనే ఓటేయండి, బట్ పోరాటానికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అంతే. సో నచ్చాలి, మీకు నచ్చేట్టు ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. అంతే. ఇప్పటివరకు జనాలకైతే మీరు నచ్చినట్టే చేశారు. రైట్. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు 300 days లోపల ఉంటారు కాబట్టి మీ నిజస్వరూపమైన జనాలకు కూడా తెలుస్తుంది. మీ యాక్టర్డు, హ్యూమన్ బీయింగ్ అన్ని ఎవ్రీథింగ్ తెలుస్తుంది. లెట్స్ హోప్ ఐ విల్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. జనాల ఆశీర్వాదం కూడా మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్.